మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం చివరి నిమిషంలో వాయిదా పడడంపై చర్చ జరుగుతుంది. కవిత లేఖ తదితర పరిణామాలపై ఆయన మాట్లాడతారని అంతా భావించారు. మొదటి నుంచి కేటీఆర్ కంటే హరీష్ రావుతోనే కవిత సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కవితకు హరీష్ రావు సపోర్టుగా మాట్లాడతారా లేదా కవిత లేఖ రాయడాన్ని ఖండిస్తున్నారా అన్న చర్చ కూడా జరిగింది. అయితే గులాబీ బాస్ ఆదేశాల మేరకు హరీష్ రావు మీడియా సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారంపై ఎవరూ మీడియాతో మాట్లాడవద్దు అంటూ కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ అనుష, కవిత రాసినటువంటి లేఖలు ఏదైతే ఉన్నాయో అవి నేనే రాశానంటే ఒప్పుకున్న నేపథ్యంలో నిన్న సాయంత్రం నుంచి కూడా కొత్త వైపు చర్చ దారితీసింది. నిజంగానే ఎందుకు రాయాల్సి వచ్చింది, తండ్రితో నేరుగా మాట్లాడాల్సినటువంటి యాక్సెస్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఆమె లేఖ గతంలో రాసిందని ప్రచారం జరిగింది. ఇప్పుడు రాసిన లెటర్ కూడా నేనే రాశానని చెప్పుకుంటూ వచ్చింది. అయితే దీని అంతటికి కూడా వివరణ ఇచ్చేందుకు కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ ఇలా మార్నింగ్ అవర్స్ లో ఈ కవిత ఇష్యూ మీదనే మాట్లాడతారని కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆయన ఈత ఇష్యూస్, వేరే ఇష్యూస్ కూడా మాట్లాడారు. హెరాల్డ్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే తాజా రాజకీయ పరిణామాలు మాట్లాడుతూనే కవిత ఇష్యూస్ మాట్లాడినటువంటి విషయంపై ఆయన స్పందిస్తూ కొంత దాటవేత దోష పరిస్థితి కనిపించింది. ఎందుకంటే మా పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది, ఎవరైనా సూచనలు సలహాలు ఇవ్వవచ్చు, గతంలోనూ కూడా ఇచ్చారు. ఏదో జరిగినట్టు కొంత మీడియా కావచ్చు, లేదంటే కొన్ని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయన్నటువంటి విషయం మీద కూడా ఆయనే దాటవేసే ప్రయత్నం మాట్లాడారు. కాకుంటే ఎవరైనా ఏదైనా మాట్లాడేటప్పుడు సరైన ఫోరంలో మాట్లాడితే బాగుంటుంది. కేసీఆర్ ను కలవడానికి యాక్సెస్ ఉంది, అక్కడ కలవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఆఫీస్ బేరర్లను ఎవరైనా కలిసినా కూడా సందేహాలు, అదేవిధంగా సూచనలు సలహాలు కూడా ఇవ్వవచ్చు కదా అనేటువంటి విషయం మీద ఆయన కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా జస్ట్ ఒక 2-3 మినిట్స్ మాట్లాడేసి కవిత పేరు ఎక్కడ కూడా వాడకుండానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కవిత సొంత అన్న ఆయన దాటవేసే దూరంలో మాట్లాడి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈ రోజు కేటీఆర్ అలా మాట్లాడడానికి గల కారణం కూడా కేసీఆర్ డైరెక్షన్ లో భాగంగానే అలా మాట్లాడారనేటువంటి సంకేతాలు కూడా వచ్చాయి. ఎందుకంటే మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే రాసిందేదో జరిగిందేదో జరిపోయింది, దీన్ని మనం ఎక్కువ మాట్లాడి చేసిన కొద్దీ అది పార్టీకి మరింత నష్టం జరిగింది. ఇప్పటికే 2 రోజుల నుంచి పార్టీకి కొంత డ్యామేజ్ అయింది, ప్రతిపక్షాలకు ఒక అస్త్రం దొరికినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారిగా కేటీఆర్ మాట్లాడినప్పుడు, అదేవిధంగా కవిత లేఖ రాసినటువంటి సందర్భంలో కాంగ్రెస్, బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు, మంత్రులు చాలా మంది కూడా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సహా చాలా మంది కూడా బీఆర్ఎస్ మీద అటాక్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం 2 రోజుల నుంచి. మళ్ళీ ఈ రోజు ఇప్పుడు ఈవినింగ్ కూడా హరీష్ రావు, మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హరీష్ రావు కూడా ప్రెస్ మీట్ 5 గంటల ప్రెస్ మీట్ పెట్టాల్సి ఉండే, బట్ ఆయన పెట్టలేకపోయారు. వాస్తవానికి ఇది ఇన్కన్వీనియన్స్ వల్ల పెట్టలేకపోయిన మెసేజ్ పెట్టారు. అయితే వాస్తవానికి కేసీఆర్ వద్దని చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. ముందుగా పెట్టమని కేసీఆర్ చెప్పినట్టుగా తెలిసింది. దాని తర్వాత మరింత రద్దు చేసుకోవడం కరెక్ట్ కాదు, మీడియా అడిగే ప్రశ్నలు ఉంటాయి. వాస్తవానికి ఆయన కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి ఇష్యూ మీదనే మాట్లాడదామని అనుకున్నారు. ఈ ఇష్యూలో చెప్తూనే ఆ విషయం వంకతో మాట్లాడాలని అనుకున్నారు. బట్ ఆ విషయం కూడా పెట్టకుండానే ఆయన క్యాన్సిల్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ మాట్లాడారు, ఆచితూచి మాట్లాడారు. బట్ మళ్ళీ హరీష్ రావు మాట్లాడి మళ్ళీ దీన్ని పెద్దగా చేయడం వద్దన్నటువంటి ఆలోచన కేసీఆర్ చేసినట్టుగా తెలుస్తుంది. బట్ ఏదైనప్పుడు కూడా కవిత అయితే ప్రజెంట్ మౌనంగా ఉంది, తన ఇంట్లో ఉంది, రెస్ట్ తీసుకుంటోంది. ఈ మొత్తం అంశాన్ని ఆమె పరిలో తీసుకుని ఇంతకు ఆ లేఖ ఎక్కడి నుంచి రిలీజ్ అయిందో ఎవరికి కూడా అంతుపట్టని పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే రాసింది నేనని ఒప్పుకున్నప్పటికీ కూడా ఆ లేఖ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు రిలీజ్ చేశారు, ఏంటి అనేది ఇంతవరకు ఉంది. బట్ ఆమె మాత్రం ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అది ఎప్పటికి కూడా ఆ పార్టీలో ఒక నానుడిగా ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ అన్నటువంటి వ్యక్తి దేవుడు, మిగతా వాళ్ళు ఎవరైతే ఆయన పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా దయ్యాలు అన్నటువంటి పదం వాడింది. ఆ దయ్యాలు ఎవరన్న విషయం కూడా ఇలా కేటీఆర్ అడిగే ప్రయత్నం చేశారు. బట్ ఆయన వేరే రకమైనటువంటి సమాధానాలు చెప్పారు, దయాల వంక. కానీ ప్రజెంట్ మాత్రం అది ఇంకా ఉంది, అది ఎవరు ఏందనేది ఆ చిక్కుముడి ఎవరు చెప్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా కేసీఆర్ అందరికి కూడా ఆంక్షలు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈవెన్ మీడియాకు ప్రెస్ మీట్లకు వెళ్ళినా, లేదంటే డిబేట్లకు వెళ్ళినా ఎవరు కూడా కవిత ఇష్యూస్ లో ఆచితూచి మాట్లాడాలి, వీలైతే అసలు మాట్లాడకుండానే మంచిది అనేటువంటి విషయం మీద కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తుంది. అందుకనే వేరే అంశాల ఇష్యూలో వాళ్ళు మాట్లాడుతున్నారు.
బట్ చూడాలి దీని మీద ఇది ఫుల్ స్టాప్ పడ్డదా అని అనుకోవాలా, లేదంటే మళ్ళీ కవిత ఏమన్నా ఇవాళ రేపట్ల మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఏదైనా ఇష్యూస్ మళ్ళీ మాట్లాడే అవకాశం ఉందా? ఎందుకంటే ఆమె చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తోంది. ఎందుకంటే గతంలో లిక్కర్ స్కామ్ నుంచి కొంత ఇబ్బంది పడుతూ వస్తుంది. దాని తర్వాత ఆమె సొంత నిర్ణయాలు తీసుకుంటుంది. తెలంగాణ భవన్కు రావడమే తగ్గిపోయింది. ఆమె ఓన్లీ బయట ధర్నాలు చేయడం, రాస్తారోకలు చేయడం, లేదంటే పూలే ఇష్యూస్ లో మాట్లాడడం, అంబేద్కర్ విగ్రహం పెట్టమని చెప్పడం, ఇట్లా చాలా అంశాల మీద ఆమె మాట్లాడుతూ వస్తుంది తప్ప ఎక్కడ పార్టీ లైన్ లో ఉండడం లేదు. కనుక ఏమో జరుగుతుంది అనేటువంటి చర్చ అయితే పార్టీలో కూడా నెలకొంది. కనుక చూడాలి దీని మీద కవిత మరొకసారి ప్రెస్ మీట్ పెట్టి పూర్తి స్థాయిలో తన ఆవేదనను తన విషయాలన్నింటి కూడా చెప్పుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆ దయ్యాలు ఎవరో కూడా ఆమె చెప్పే అవకాశం ఉంది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, దీని వెనుక ఎవరో ఉన్నారు కీలకమైనటువంటి నేత అని కూడా ఆమె మనసులో ఉంది. ఆమెకు తెలుసు అని కూడా కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆమెను బదనాం చేయాల్సిన పరిస్థితి ఆయనకు ఉండదని కూడా చాలా మంది అనుకుంటారు. బట్ హరీష్ రావు ఉన్నాడు. హరీష్ రావు కూడా కేటీఆర్ కంటే కూడా హరీష్ రావు చాలా దగ్గరగా ఉంటారు, మేనబావ అవుతారు. ఆయన కూడా పార్టీలో చాలా కీలకమైన నేత. ఆయన కూడా ఈమె లీక్ చేయడం వల్ల పార్టీకి నష్టమే తప్ప పెద్దగా ఉండదు. కనుక ఆయన లీక్ చేసే అవకాశం ఉండదు. అదేవిధంగా మిగతా సంతోష్ రావు ఉన్నాడు. సంతోష్ కూడా అంత అవసరం ఉందా లేదనేది కూడా చర్చనే. అదేవిధంగా ఇప్పుడు ప్రధానమైనటువంటి డౌట్ ఏంటంటే కేసీఆర్ కు ఆనుకుని ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే రెగ్యులర్ గా అపాయింట్మెంట్ ఇచ్చే వాళ్ళు కావచ్చు, కొంతమంది మాజీ ఎమ్మెల్సీగా చేసిన వాళ్ళు, ఈ ప్రజెంట్ ఉన్న కొంతమంది ఎమ్మెల్సీలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యే కావచ్చు, మాజీ ఎంపీ, ఇట్లా కొంతమంది కోటర్ అనేది ఫామ్ హౌస్ లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉంది. అక్కడి నుంచి ఏమన్నా రిలీజ్ అయ్యి మీడియాకు అందించారా అనేటువంటి కోణంలోనే పార్టీ కీలక నేతలు భావిస్తున్నారు. బట్ చూడాలి, అది కొద్దిగా చిక్కుమడుగానే ఉంది. అది ఎప్పుడో ఒకసారి ఆమె బ్లాక్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే నరేందర్, కవిత రాసిన లేఖ విషయంలో హరీష్ రావు ఎలాంటి స్టాండ్ తీసుకునే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఇప్పుడు ఈ అంశం మీద పార్టీ చాలా సీరియస్ గానే తీసుకుంది. ఇది ఏం చేయాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి అన్నట్టు దాని మీదనే అటు కేసీఆర్ గానీ, అదేవిధంగా కేటీఆర్ గానీ, హరీష్ రావు ముగ్గురు కూడా నిన్న మొన్న ఇద్దరు కూడా మాట్లాడుకున్నట్టు తెలిసింది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వాస్తవానికి కాళేశ్వరం కమిషన్ అంశం మీద ముగ్గురు ఏకాంతంగా మాట్లాడి అది అయిపోయిందో లేదో వెంటనే అది ఒక మీడియా ఛానల్లో అది మొదటగా ప్రసారమైంది. దాని తర్వాత అది అన్ని ఛానళ్లకు అది స్పెక్యులేషన్స్ గా మారిపోయినటువంటి పరిస్థితి నేపథ్యంలో వెంటనే కాళేశ్వరం కమిషన్ అనే అంశం మీద పక్కన పెట్టేసి ఈ ఇష్యూని ఎట్లా షార్ట్అవుట్ చేయాలి, ఎలా స్టాప్ చేయాలి, ఎట్లా దీన్ని షార్ట్అవుట్ చేయాలన్నట్టు దాని మీదనే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ బాధ్యతలు అప్పచెప్పినట్టు తెలుస్తుంది. అందుకనే నిన్నంతా కూడా ఆగిన తర్వాత కవితతో చెప్పించిన తర్వాత ఫైనల్ గా మళ్ళీ ఈ రోజు మార్నింగ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ మాట్లాడించినట్టుగా తెలుస్తుంది. హరీష్ రావు కూడా వాస్తవానికి మాట్లాడాల్సి ఉండే, మరింత వివరంగా ఆయన చెప్పే అవకాశం ఉండేది ఇవాళ. కానీ బట్ ఆయన చెప్పొద్దని అలా అయిపోయాడా, లేదంటే ఇష్యూ డైవర్ట్ అవుతుంది మరింతగా చర్చ వద్దని చెప్పేసి బాస్ చెప్పాడు కాబట్టి ఆయన అయిపోయాడా అని కూడా తెలియాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైనా కూడా ఈ విషయంలో మరింతగా లోతుగా కవిత మాత్రం చేసే అవకాశం ఉంది. బట్ ఏదో రోజు మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ నరేంద్ర, థ్యాంక్ యూ.